హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పైనాపిల్ కేక్ అండి. సో ఈజీగా ఓవెన్ లేకుండా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ కూడా చేసుకోండి. మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ముందుగా మనం ఏ బౌల్లో కేక్ చేస్తున్నామో ఆ బౌల్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఒక బటర్ పేపర్ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు నేను చాలాసార్లు యూజ్ చేశాను, అందుకని బ్లాక్గా ఉందన్నమాట. సో ముందుగా మనం కేక్ రెడీ చేసే ముందు ఇలా ప్రీహీట్ చేసుకోవాలి కుక్కర్ని. సో మనం కుక్కర్ లిడ్ కూడా పెట్టేస్తాం కాబట్టి కుక్కర్ లిడ్కి లబ్బర్ అలాగే విజిల్ పెట్టకూడదండి. ఇవి రెండు తీసేసి మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే అంతలోపు ఇది ప్రీహీట్ అయిపోతుంది. అలాగే ఇందులోనే కుక్కర్లోనే ఒక ప్లేట్ పెట్టేసుకోండి. ఇది గ్యాస్ స్టవ్ ప్లేట్ అయితే నేను ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇప్పుడు క్లోజ్ చేసి ప్రీహీట్ అవ్వడానికి పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ప్రీహీట్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగు, నేను ఇక్కడ ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి పెరుగు యూస్ చేస్తున్నాను. సో ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. మొత్తం క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు దీన్ని విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఇందులో పౌడర్ షుగర్ హాఫ్ కప్ అండి, హాఫ్ కప్పు షుగర్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా విస్క్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే పావు కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్పు షుగర్, హాఫ్ కప్పు పెరుగు, పావు కప్పు ఆయిల్, ఇవి కూడా బాగా మూడు మిక్స్ అయ్యేలాగా ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక జల్లెడ పెట్టుకొని ఇందులో ఒక కప్పు మైదా తీసుకున్నానండి. సో ఇక్కడ హాఫ్ వేస్తున్నాను అనమాట, జల్లెడ చిన్నగా ఉంది కాబట్టి. ముందుగా హాఫ్ జల్లించుకొని మళ్ళీ మిగిలిన హాఫ్ పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవి కూడా బాగా జల్లించుకోవాలి. సో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవి కూడా 3 బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఎలా పడితే అలా మిక్స్ చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ ఈ మెథడ్లోనే మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఫ్రిడ్జ్లో పెట్టినవి ఉండకూడదు, అంటే ఎక్కువగా కూల్గా ఉండకూడదు, హాట్గా కూడా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. సో ఇక్కడ నేను పైనాపిల్ కేక్ చేస్తున్నాను కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. మీరు వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎక్కువగా థిక్గా ఉండకూడదు, లూజ్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. అలాగే ఒక చిన్న నైఫ్ లేదంటే సీజర్ తీసుకొని ఇలా రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్లో ఇలా తిప్పేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయన్నమాట. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో స్లోగా మనం కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ని పెట్టేయాలి. ఓకే అండి. సో ఇలా పెట్టేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 30 to 35 మినిట్స్ పెట్టేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పెట్టేయాలి. ఓకే అండి. సో టోటల్గా 40 మినిట్స్ పట్టిందండి నాకైతే కేక్ బేక్ అవ్వడానికి. ఇక్కడ చూసారు కదా, మొత్తం మంచి కలర్లో వచ్చేసింది. ఇప్పుడు బేక్ అయిందో లేదో చెక్ చేయాలంటే ఇలా ఒక నైఫ్ గుచ్చి చూడండి. అది కనుక పర్ఫెక్ట్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. సో ఇప్పుడు దీన్ని బయటకు తీసి ఇది మొత్తం రూమ్ టెంపరేచర్లో వచ్చేంత వరకు వదిలేయాలి. ఓకే అండి. ఇక్కడ నెక్స్ట్ నేను కేక్ ఫ్రాస్టింగ్ కోసం విప్ క్రీమ్ 1 కప్ తీసుకొని ఇక్కడ బీట్ చేసుకుంటున్నాను ఎలక్ట్రిక్ బీటర్తో. అండ్ హై ఫ్లేమ్లో దీన్ని బీట్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకొని సో ఇలా బీట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనకు కేక్ కూడా చల్లగా నార్మల్ రూమ్ టెంపరేచర్లో వచ్చేసింది. సో కట్ చేసేటప్పుడు కొద్దిగా కట్ అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం విప్ చేసుకున్న క్రీమ్ని అప్లై చేసుకోవాలి.
సో చాలా ఈజీగా ఇంట్లోనే పైనాపిల్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. జస్ట్ కట్ చేసేటప్పుడు కొద్దిగా ఇటు అటు అయిపోయిందనమాట, అదొక్కటే ఇంకా. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ పార్ట్ కూడా పెట్టేసి నేను 2 పార్ట్స్లో అయితే డివైడ్ చేశాను. మొత్తం ఇలా క్రీమ్ అయితే అప్లై చేసేసాను. నా దగ్గర కేక్ టూల్స్ లేవండి, అందుకనే మొత్తం ఇలా గజిబిజిగా అయిపోయిందనమాట. ఇప్పుడు దీనిపైన కొద్దిగా పైనాపిల్ జెల్ యాడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే డెకరేట్ చేసుకున్నాను. సో కేక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ కూడా చేసుకోండి.